కోవిడ్-19 కొత్త వేవ్ నిశ్శబ్దంగా ఆసియా దేశాలను కమ్మేస్తోంది. చైనాను దాటి సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ తర్వాత భారత్లోనూ క్రమంగా విస్తరిస్తోంది. మే 19 నాటికి 257 యాక్టివ్ కేసులు భారత్లో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్, నంద్యాలలో 2 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 2025 సీజన్లో ఇవే తొలి కేసులు. మహారాష్ట్రలో వైరస్ సోకిన 2 ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. సింగపూర్లో అధికారికంగా ఇప్పటిదాకా 14,200, థాయిలాండ్లో 33,000కు పైగా కరోనా కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆసియా దేశాల్లో పెరుగుతున్న కేసులకు కారణం కరోనా వైరస్లోని JN.1 రకం స్ట్రెయిన్. మనుషులకు ఇమ్యూనిటీ పెరిగే కొద్దీ కరోనా వైరస్ కూడా తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అలా ఒమిక్రాన్, BA.2.86, LF7 అంటూ కరోనా వైరస్లోనే వివిధ వేరియంట్లు, స్ట్రెయిన్లు వచ్చాయి. ఇప్పుడు విజృంభిస్తున్న JN.1 రకం స్ట్రెయిన్ ప్రోటీన్లో ఒక కొత్త మార్పు కనిపిస్తోంది. ఇది మనిషి రోగనిరోధక వ్యవస్థను ఛేదించి వ్యాధికి గురి చేసేందుకు 30కి పైగా రూపాల్లోకి మారగలదు. అందుకే మునుపటి స్ట్రెయిన్తో పోలిస్తే ఇది చాలా వేగంగా విస్తరిస్తూ కేసుల వ్యాప్తికి కారణమవుతోంది. 30 నుంచి 39 ఏళ్ల మధ్య వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. కానీ భారత్లో నమోదైన కేసుల్లో ఇప్పటిదాకా ఈ JN.1 రకం వైరస్ కనిపించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. రూపాలను మార్చుకోగలగడం అనేది ఈ JN.1 రకం వైరస్ కు ఉన్న ప్రధాన శక్తి. అందుకే సులువుగా ఇది రోగనిరోధక వ్యవస్థ పైన దాడి చేయగలదు. అంత మాత్రాన ఇది ప్రతిసారి ప్రాణాలు తీసేంత ప్రమాదకరం కాదని వైద్యులు చెబుతున్నారు. నిజానికి వేసవిలో శ్వాసకోశ వ్యాధుల ప్రభావం తక్కువగా ఉండాలి. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. వేనింగ్ ఇమ్యూనిటీ దీనికి ప్రధాన కారణమని వైద్యులు భావిస్తున్నారు. అంటే ప్రజలు వ్యాక్సిన్లు తీసుకొని చాలా కాలమైందని, ఆ తర్వాత బూస్టర్ డోసులను చాలా మంది తీసుకోలేదని, ఫలితంగా వైరస్ పట్ల ఇమ్యూనిటీ క్షీణిస్తోందని చెబుతున్నారు. దగ్గులు, తుమ్ములు, మాట్లాడినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంటుంది. పొడి దగ్గు, చలి జ్వరం, గొంతు నొప్పి, రుచి వాసన కోల్పోవడం, ఇలా కోవిడ్-19కు సంబంధించి ఎలాంటి లక్షణం కనిపించినా అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. అయితే వీటికి తోడు JN.1 వేరియంట్లో 2 కొత్త లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి కండ్ల కలక, రెండోది డయేరియా. పై లక్షణాలకు తోడు ఇవి కూడా కనిపిస్తే దాన్ని కొత్త వేరియంట్గా అనుమానించాలి. గతంలో తీసుకున్న వ్యాక్సిన్లు కూడా ఈ JN.1 వేరియంట్ పై ప్రభావవంతంగానే పనిచేస్తాయి. ప్రస్తుతానికి భారత్లో JN.1 వేరియంట్ గురించి ఆందోళన చెందే పరిస్థితి అయితే లేదు. కానీ వ్యాధితో పోరాడటం కంటే దాన్ని నివారించడమే అత్యుత్తమం. చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం, బూస్టర్ డోస్ తీసుకోవడం, ప్రభుత్వ నిబంధనలు పాటించడం లాంటి చిన్నపాటి జాగ్రత్తలే పెద్ద ప్రమాదం నుంచి కాపాడతాయి. ఒక్కటి మాత్రం నిజం, కోవిడ్-19 పూర్తిగా అంతరించిపోలేదు. రూపాలు మారుస్తూ ఎప్పటికప్పుడు దాడి చేస్తూనే ఉంది. అది మరో మహమ్మారిగా మారకుండా చూసుకునే మార్గం మన చేతుల్లోనే ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.